సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాలలో సీఎం జగన్ సభ వద్ద అరెస్టు చేశారు. సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర నేడు నంద్యాలలో కొనసాగుతోంది. సాయంత్రం నంద్యాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అయితే నంద్యాలలో వైసీపీ ఏర్పాటు చేసిన సభ వద్దకు వచ్చిన అఖిలప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అఖిలప్రియతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా తరలిొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ వినతి పత్రం ఇవ్వడానికొస్తే అరెస్టు చేయడంపై టీడీపీ మండిపడింది. పోలీసుల తీరుపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ను కలవడానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదని, అందుకే నేరుగా జగన్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారని ఆమె అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ సర్కార్కు నంద్యాల నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు కనిపించడం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతోందన్నారు అఖిలప్రియ. తక్షణమే దీనిపై స్పందించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్క ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల్ని మీద దాడి చేయడం జరిగింది. రైతు మీద దాడి చేసినారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.